ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. వారి యావత్ బాధలు ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతును తాలిమి చేతును వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. యెషయా గ్రంథము 63:9. 37వ శిఖరము. వారి యావత్ బాధలు బాధ నొందెను. ఇది మరొక రక్షణ శిఖరము. మన బాధలు, కష్టములు, దుఃఖములు, శ్రమలు ఎట్టివైనను వాటన్నిటిలో మన ప్రభువు మనతో కూడా బాధ నొందును. విశ్వాసులముగా మనం ఆయనతో శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా ఎలుదుము. ఆయన మన భారములలో పాలు పుచ్చుకొనుచు వాటిని మోయును. అందువలనే ఆయన మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడి అనుచున్నాడు. మత్తయి సువార్త 11:29. సాధారణముగా బండిని లాగుటకై 2 ఎద్దులను వాడుతురు. కుడివైపుననున్న ఎద్దు అధిక భారం భరించుచు కాడిని మోయును. అది చాలా అలసట పుట్టించు పని. పొలము దున్నునప్పుడు కూడా భారం భరించవలసిన ఎద్దును కుడివైపున ఉంచుదురు. అట్లే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన భారమునంతయు భరించును. అందుకొరకే ఆయనతో కలిసి కాడి మోయుటకై కాడికి కట్టబడి ఉన్నాము. మనము శ్రమపడినప్పుడెల్లా ప్రభు శ్రమపడును. నీవు దుఃఖపడినప్పుడెల్లా ఆయన నీ దుఃఖము భరించును. నీవు ఏడ్చినప్పుడెల్లా ఆయన ఏడ్చును. నీవు ఆకలి కొనినప్పుడెల్లా ఆయన ఆకలి కొనును. ఆహా, ఎటువంటి పరిచర్య! వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని ప్రభువు చెప్పుచున్నాడు. అదే కారణమును బట్టి మనము లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు పరలోక విందులో పాలు పొంద నిరాకరించెను. నేను నీ కొరకు వేచియున్నాను, నీతో కూడా శ్రమను భరించెదను. నీ అంతట నీవే ఒంటరిగా శ్రమ పడుచున్నావని తలంచుకుము అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ కారణమును బట్టి ఈ భూలోకములో మనకు సంభవించు ఎట్టి శ్రమ అయినను మనము సంతోషముగా భరించగలుగుచున్నాము. అదృశ్యమైన ఆయన దూతలు మనలను శత్రు యొక్క అనేక అదృశ్య దాడుల నుండి కాపాడును. ఇది అద్భుతమైన రక్షణ శిఖరము. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.